ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఎండలు దంచి కొడుతుంటే మరొక పక్క వర్షాలు కూడా మొదలయ్యాయి. అయితే ఏపీలో మరో 5 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తుంది. అయితే ఏ జిల్లాలకు వర్షాలు ఉంటాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా, తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి లేదా విండ్ డిస్కంటిన్యూటీతో పాటు వార్మ్ ఎయిర్ అడ్వెక్షన్ ఉండటం వలన ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఈ మొదటి రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక తదుపరి 4 రోజులు కూడా అంటే 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా నలుస్తుంది. ఇంకా ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కొంచెం అధికంగా నమోదయ్యి వేడిమితో కూడిన తేమతో కూడిన వాతావరణం, అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్న కూడా చెప్పినట్లుగా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు లేదా స్క్వాలీ విండ్స్తో పాటుగా ఉరుములు మెరుపులు కూడా సముద్ర ప్రాంతంలో పడే అవకాశాన్ని ఇక్కడ మీరు చూసిన ఈ ఛాయాచిత్రం ద్వారా కూడా మీరు గ్రహించగలుగుతారు. ఇక రాబోయే 3 రోజులు కూడా అటువంటి వాతావరణం ఉన్నందువల్ల ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతమైన పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదైంది. ఇక అమరావతిలో 41.7, నెల్లూరులో 41.6, నందిగామలో 41.6, కావలిలో 41.4, విజయవాడలో 40.6 వంటి ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత దక్షిణ కోస్తా తీరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో నమోదయ్యాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీల గరిష్టంగా నమోదయ్యాయి. ఇక రాయలసీమలో కూడా 40 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో 64 మిల్లీమీటర్లు, కళింగపట్నంలో 41 మిల్లీమీటర్లు, పాతపట్నంలో 37 మిల్లీమీటర్లు, పార్వతీపురంలో 18 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ఇక కొన్ని ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక రాష్ట్రంలో కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా గడిచిన 24 గంటల్లో నమోదైంది. ఇక ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి 11:30-12 లోపల విశాఖపట్నంలో 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మత్స్యకారులకు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల గరిష్ట ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం 3 రోజులు ఉన్నందువల్ల 3 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరిక జారీ చేయడం అయింది. ఈరోజు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరానికి కొంచెం సుదూరంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల కొంచెం దూరం కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ